నమస్కారం. బొల్లవరం గ్రామస్తులారా, పెద్దలారా మరియు నా యువ మిత్రులారా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా చాలా ముఖ్యమైనది. ఇది కేవలం రాళ్లతో, ఇటుకలతో కట్టిన ఒక కట్టడం గురించి కాదు సుమా. ఇది మన విశ్వాసానికి, మన బాధ్యతకు, అంతకంటే ముఖ్యంగా మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఒకసారి మన ఊరి ప్రస్తుత పరిస్థితిని, మనందరి బాధ్యతను గుర్తు చేసుకుంటూ మనమంతా కలిసికట్టుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ముందుగా మనం ఒక గొప్ప నిజాన్ని మాట్లాడుకుందాం. మన బొల్లవరం గ్రామంలో అద్భుతమైన వనరులున్నాయి కదా. ఎంతో మంది చదువుకున్న విద్యావంతులున్నారు. మంచి దారి చూపించే విఘ్నులైన పెద్దలు ఉన్నారు. అలాగే ఎంతో ఉత్సాహంతో ఉరకలేసే యువత కూడా ఉంది. ఇదొక అద్భుతమైన బలమండి. ఏ ఊరికైనా సరే ఇంతటి మేధస్సు, అనుభవం, యువశక్తి దొరకడం నిజంగా అదృష్టం. మన పునాది చాలా గట్టిది. మనమంతా ఒకటైతే సాధించలేనిది ఏదీ లేదు, అవునా? కానీ సరిగ్గా ఇక్కడే మనం ఒక పెద్ద ప్రశ్న వేసుకోవాలి. మనకు ఇన్ని సామర్థ్యాలు ఉన్నాయి కదా, మరి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మన చర్చ్ ప్రతిష్టాపన ఎందుకు జరగడం లేదు? ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఇన్ని వనరులు, ఇంతమంది విద్యావంతులు మనకుండి కూడా మన ఊరికి ఆధ్యాత్మిక కేంద్రమైన మందిర ప్రతిష్టాపన ఎందుకు అంతలా ఆలస్యమవుతోంది? ఎక్కడో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏంటో మనం ప్రశ్నించుకుని తీరాలి. ఈ పరిస్థితిని కాస్త లోతుగా గమనిస్తే ఒక బాధాకరమైన నిజం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మన సొంత ఇళ్లలో ఏవైనా శుభకార్యాలు జరిగితే ఎలా చేసుకుంటాం? ఖర్చుకు అస్సలు వెనుకాడకుండా ఎంతో ఆడంబరంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటాం. కానీ మనందర్నీ కంటికి రెప్పలా కాపాడే దేవుని మందిరం రోజు రోజుకు పడిపోయే స్థితికి వస్తుంటే చూస్తూ ఊరుకోవడం మనకు తగునా? మన సొంత సంతోషాల మీదున్న శ్రద్ధ మనందర్నీ కలిపి ఉంచే ఆ దేవుని మందిరం పైన ఎందుకు చూపించలేకపోతున్నాం? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మనం ముఖ్యంగా 3 విషయాల గురించి మనల్ని మనం అడగాలి. మొదటిది, దేవుని మందిరం అలా పడిపోతుంటే ఏమీ చేయకుండా కేవలం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోవడం ఎంతవరకు కరెక్ట్? రెండవది, మన సంస్కృతిని, మన సొంత సాంప్రదాయాన్ని గౌరవించుకోవడం మన కనీస బాధ్యత కాదా? ఇక మూడవది, మన ఊళ్ళో అందరూ బాగుండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనమంతా కోరుకుంటాం. కానీ దేవుని పనిని ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల మనం ఆ దేవుని ఆశీర్వాదాలను కోల్పోతున్నామేమో అనిపిస్తుందా లేదా? ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది ఎవరినో తప్పు పట్టడానికి కాదు, ఎవరినో నిందించడానికి అస్సలు కాదు, మనల్ని మనమే ప్రశ్నించుకోవడానికి. ఏదైనా ఒక పని ఆగిపోతే ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం చాలా ఈజీ. కానీ ఇక్కడ మనకు కావాల్సింది అది కాదు. మన మనస్సాక్షిని మనం అడగాల్సిన సమయం ఇది. ఎక్కడో ఒక చోట లోపం మనందరిలోనూ ఉంది. దాన్ని సరిదిద్దుకున్న బాధ్యత కూడా ఖచ్చితంగా మనందరిదే. నిజం చెప్పాలంటే చర్చ్ ప్రతిష్టాపన జరగకపోవడం మనందరి వైఫల్యమే. మనలో ఎంతో మందికి మంచి చదువు ఉంది, ఏదైనా చేయగలిగే శక్తి, పలుకుబడి ఉన్నాయి. అయినా సరే మనం మౌనంగా ఉండిపోవటం ఏమాత్రం సరైంది కాదు. బయట సమాజంలో ఎక్కడైనా చిన్న తప్పు జరిగితేనే మనం ఎంతగానో ప్రశ్నిస్తాం, గొంతెత్తుతాం. మరి మన సొంత ఊరిలో సాక్షాత్తు ఆ దేవుని విషయంలో జరుగుతున్న ఈ జాప్యం తప్పు కాదా? అన్నీ తెలిసి స్పందించగలిగే శక్తి ఉండి కూడా ఇలా మౌనంగా ఉండిపోవటమే ఇక్కడ జరుగుతున్న అసలైన పొరపాటు. మిత్రులారా, ఈ జాప్యం మన ఊరికి ఒక శాపం కాకముందే మనం మేల్కొందాం. మన సాంప్రదాయాన్ని నిలబెట్టుకుందాం. మనం ఇలాగే ఉదాసీనంగా చూసి చూడనట్లు ఉంటే ఆ మౌనం రేపు మన గ్రామం పైనే ఒక పెద్ద భారాన్ని మోపుతుంది. మన పూర్వీకులు ఎంతో భక్తితో, నిబద్ధతతో పాటించిన ఆ ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఇంకేమాత్రం నిర్లక్ష్యానికి తావులేదు. ఈ పరిస్థితి నుండి మనం బయటపడటానికి మన కళ్ళ ముందే ఒక స్పష్టమైన పరిష్కారం ఉంది. మనకు కావాల్సింది రెండే రెండు, చిత్తశుద్ధి మరియు ఐక్యత. మన ఉద్దేశం స్వచ్ఛంగా ఉండి మనందరిలో ఆ ఐకమత్యం ఉంటే చాలు. మనమంతా కలిసి ఒక్క అడుగు ముందుకు వేస్తే మన చర్చి ప్రతిష్టాపన జరగడం అసాధ్యమేమీ కాదు. మనకున్న విద్య, అనుభవం, యువతరం ఉత్సాహం ఇవన్నీ ఏకమైతే ఆ దేవుని పని ఎంతో సునాయాసంగా, అద్భుతంగా పూర్తవుతుంది. అందుకే చెప్తున్నాను, మన ఊరి కోసం, రేపటి మన భవిష్యత్తు తరాల కోసం ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుందాం. చర్చ్ ప్రతిష్టాపన జరిగి తీరాలి, అంతే. రేపు చూద్దాం, ఎల్లుండి చేద్దాం అనే జాప్యం ఇక వద్దు. రాబోయే తరాలకు మనం ఒక గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించాలంటే మనం వేసే అడుగు ఇప్పుడే పడాలి. ఇది కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు, మనందరి తక్షణ కర్తవ్యం. మరి దీనిపై మీ ఆలోచన ఏంటో చెప్పండి.